హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా పండగలకు స్పెషల్గా చేసుకునే క్రంచీ పప్పు చెక్కల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనకు సూపర్ మార్కెట్లో దొరికే రెగ్యులర్గా బియ్యం పిండితో చేసుకోవచ్చండి. చాలా గుల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ ప్రాసెస్తో చేస్తే మీరు గంటలో 100కు పైగా చేసుకోవచ్చండి. అంత క్విక్గా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తాయండి. 15 రోజుల వరకు చేసుకొని కమ్మగా తినేయచ్చు. ఇలా చేసిన చెక్కల్ని మనము 1, 2తో అయితే అస్సలు రుచి చూస్తే అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా క్రంచీగా ఉండే ఈ పప్పు చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలండి. దాంట్లో 1 ఇంచ్ అల్లము, 10-15 దాకా వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టి తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. ఓన్లీ బియ్యం పిండితో చేసినా కూడా ఈ చాలా గుల్లగా వస్తాయి, ఇంకా టేస్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. రెడీమేడ్గా ఉండేదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించింది తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వేడిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ బటర్ అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ముందైతే స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత మనం చేతితో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండిలో మనము ఆయిల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇలా పచ్చి కారంతో చేస్తే చాలా బాగా వస్తాయండి చెక్కలు అనేవి. నేను ఇక్కడ ఒక అరగంట పాటు పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే దీంట్లో సగ్గు బియ్యమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 పప్పులు కలిపి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక పిడికెడు దాకా మనము కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చికారంతో చేస్తాం కాబట్టి ఈ చెక్కల రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా మనం పచ్చికారం వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ని వేసుకోవాలండి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా చూసుకుంటూ పిండిలో యాడ్ చేసుకోవాలండి. పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన చెక్కల రుచి చూస్తే 1-2తో అయితే అస్సలాగరండి, అంత క్రంచీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చేస్తే చాలా ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఈజీగా చెక్కల్ని చేసుకోవచ్చండి. ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. పిండి మరీ హార్డ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలండి. చిన్న సైజు మీరు పెద్దగా కావాలంటే కాస్త పెద్దగైనా తీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు చెక్కలు. నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా సగం పిండితో మనం ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని మిగతా పిండిని మనం తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చెక్కల్ని చేసుకుందాము. ఇలా ఈ గిన్నెని పక్కకు పెట్టేసి మనం ఇక్కడ నేను పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. ఇలా కవర్ తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చిన్న గిన్నె తీసుకొని దాన్ని కూడా ఇలా మనం కవర్ చుట్టుకొని దాన్ని కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే చెక్కలు చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఇలా మనము ఒక 5-6 దాకా బాల్స్ లాగా పెట్టుకొని మనం ఇలా గిన్నెకి మనం ఇలా కవర్ పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు చెక్కల మిషన్ కూడా అవసరం లేదండి. చాలా తక్కువ టైంలో ఈజీగా మనం చెక్కల్ని చేసుకోవచ్చు. ఇలా మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా 1 by 1 ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఈ మందం ఉండాలి. ఇలా 1 by 1 చేసుకున్న తర్వాత వీటిని మనం ఇలా ఫ్రై చేసుకుందాము.
ఇలా నేను ఒక 5-6 దాకా చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 బై 1 చెక్కలు ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా క్రిస్పీగా రావండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ముందైతే ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా ఇలా 1 బై 1 ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా గుల్లగా ఇంకా క్రిస్పీగా వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇలా చేసిన చెక్కల్ని మనం 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా టేస్టీగా చెక్కల్ని రెడీ చేసుకోవచ్చండి. ఇలా నేను 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. చాలా ఈజీగా టేస్టీగా ఉండి ఈ పప్పు చెక్కలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి నేను తుంచి చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయండి. రుచి చూస్తే 1-2 అయితే అస్సలాగారండి. ఎప్పుడు ఒకే విధం కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చి కారంతో చేసుకోండి, రుచి సూపర్గా ఉంటుంది. తుంచితేనే తెలుస్తాయి ఎంత గుల్లగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.